హైదరాబాద్ అల్వాల్ రైతు సేవా సహకార సంఘానికి చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు యత్నించిన నేపథ్యంలో వాళ్లపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అల్వాల్ రైతు సేవా సహకార సంఘం ప్రతినిధులు తెలిపారు. అల్వాల్ రైతు సేవా సహకార సంఘానికి హక్కింపేట ప్రాంతంలో 9 ఎకరాలు కేటాయించగా అందరూ 5.5 ఎకరాల్లో వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. మిగిలిన 4 ఎకరాల స్థలం ఖాళీగా ఉండడంతో కబ్జా చేసేందుకు కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ఇతరులతో క్రయ విక్రయాలు జరపడం, లావాదేవీలు జరిగినట్లు సమాచారం రావడంతో వెంటనే అల్వాల్ రైతు సేవా సహకార సంఘం ప్రతినిధులు ఈ అంశాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకువెళ్లారు. గవర్నమెంట్ నుంచి మనము మన సొసైటీ తరఫున ఖరీదుతో కొనుక్కోవడం జరిగింది 1997లో. అది గవర్నమెంట్కు మన సొసైటీ తరఫున ఖరీదు ద్వారా, అంటే మనకు అలకేటెడ్ కాదు లేదా ఫ్రీగా ఇచ్చింది కాదు, అలకేషన్ ద్వారా ఖరీదుతో కొనడం జరిగింది. ఈ విషయం గతంలో మీకు అన్ని విషయాలు తెలిసిందే. అయితే అందులో 9 ఎకరాల 11.5 గుంటలు మనకు రావడం జరిగింది. 9 ఎకరాలు 20 గుంటలు 9 ఎకరాలు 20 గుంటలు చేసుకోవడం జరిగింది. దాంట్లో 5 ఎకరాల 16 గుంటలు 5 ఎకరాల 20 గుంటలు ఏవైతున్నదో ఒక పక్క, మరి ఇంకో 4 ఎకరాలు అనేది ఇంకో పక్క రావడం జరిగింది. ఈ 5 ఎకరాల 20 గుంటలు ఏదైతున్నదో దాంట్లో పూర్తిగా డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మనం చేసుకున్నాము. గతంలో కూడా రకరకాలుగా అక్కడ ఎరువుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రమే కానివ్వండి, లేదా మోటార్ల రిపేర్ కేంద్రమే కానివ్వండి, లేదా రైతు సోదరుల వసతి సముదాయమే కానివ్వండి, అంటే కళ్యాణ మండపమే కానీ అటువంటివన్నీ కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ 4 ఎకరాలకు వచ్చేసరికి స్టేజ్ బై స్టేజ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి అది ఖాళీగా ఉన్నది. అది ఖాళీగా ఉండడంతో గత